మీకు ఉపయోగపడే ఒక విషయం చెప్తాను. ఏదైతే మీరు వెహికల్స్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మీరు ఫైనాన్షియల్ దగ్గరలో లేకపోతే బ్యాంకుల్లో లోన్ తీసుకున్నట్టయితే సో నాకు తెలిసిన అన్న శ్రేయోభిలాషి సో నలుగురు ఉపయోగపడాలని చెప్పి, ఎందుకంటే అన్న అదే ఫీల్డ్లో ఉండదు కాబట్టి సో ఏం చెప్పిండంటే మీరు ఏదైనా వెహికల్కి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మీ ఈఎంఐస్ ఏమైనా డ్యూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 డ్యూ ఉంటే సో ఈ రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో మీ రోడ్ల పైన మీ వాహనాలను ఆపేసి సో మీ వెహికల్ ని సీజ్ చేస్తున్నామంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా సీజింగ్ లెటర్ ఉండాలి. సీజింగ్ లెటర్ ఉండి వాళ్ళు సీజ్ చేస్తే సో అది లీగలే. కానీ ఈ మధ్య ఒక కొత్త బిజినెస్ కి తెరలేపిరంట ఈ ఎవరంటే రికవరీ ఏజెంట్స్. ఏంటంటే వాళ్ళ దగ్గర సీజింగ్ లెటర్ లేకున్నా కానీ ఒక 2-3 ఉంటే, అంటే బ్యాంకు ఇంకా సీజింగ్ కి అనుమతి ఇవ్వకుండా ముందుకే వీళ్ళు ఆ డాటా తీసుకొని వాహనాలను ఆపి మీ వెహికల్ సీజ్ అవుతుంది, సో సీజ్ అవుతుంది అనగానే ఎవరైనా వాహనదారుడు కొంచెం ఆందోళన చెందుతాడు, రోడ్డు పైకి వెళ్ళి నా వెహికల్ తీసుకుపోతారేమని చెప్పి కొంచెం టెన్షన్ పడతారు. కాబట్టి సో అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే ఎవరో ఈ రికవరీ ఏజెంట్స్ మీరు మాకు ఒక 5,000 లేకపోతే ఒక ఈఎంఐ పైసలో మాకు ఇస్తే మీ బండి రికవరీ కాకుండా మేము ఆపుతాము, తర్వాత మీకు కొంచెం టైం ఇప్పిస్తామని చెప్తారు. సో ఈ మాటలు బిల్కుల్ నమ్మకండి, వాళ్ళకు ₹1 కూడా ఇవ్వద్దని చెప్పినారు. ఎందుకంటే అది ఫ్రాడ్ అంట, 100% ఫ్రాడ్ నడుస్తుంది. రికవరీ ఏజెంట్లు అటు ఏజెంట్షిప్ ఉన్న ఓనర్లను తర్వాత బ్యాంక్ వాళ్ళను ఫైనాన్స్ వాళ్ళను మోసం చేస్తున్నంట వాళ్ళు. సో ఇట్లా కస్టమర్లను భయపెట్టి మీ కట్టేటి ఉన్నాయి కాబట్టి 5,000 10,000 ఇస్తే మేము మేనేజ్ చేస్తామంటారంట. సో దయచేసి ఎవరికి రికవరీ ఏజెంట్లకు వాళ్ళని నమ్మి మాత్రం ₹1 కూడా మీరు ఇవ్వద్దు. కాకపోతే అవే డబ్బులు ఏమైనా ఉంటే మీరు బ్యాంకుకో లేకపోతే ఫైనాన్స్కో ఈఎంఐ రూపంలో కట్టుకోమని చెప్తున్నారు. సో బీ కేర్ఫుల్, ఇది చాలా పెద్ద మోసాలు జరుగుతున్నాయంట రోజు. ఎందుకంటే అన్న అదే ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి అన్న చెప్పిండు ఇది నలుగురికి ప్రజలకు ఉపయోగపడాలి. ఇట్లా మోసాల బారిన పడి ఒకవేళ వాళ్ళు మేనేజ్ చేస్తామని చెప్పి 5,000 10,000 తీసుకున్నాక కూడా ఒకవేళ మళ్ళా అనుకోకుండా బ్యాంకు సీజింగ్ లెటర్ ఇచ్చిందనుకో మీ 5-10,000 అటే పోతాయి. మళ్ళా మీరు బండిని సీజ్ అయిన వెహికల్ నడిపించుకోనికి మళ్ళీ డబ్బులు అవుతాయి. కాబట్టి సో దయచేసి మీరు ఆ రికవరీ ఏజెంట్ల బారిన పడొద్దని చెప్పి అన్న చెప్తుండ్రు. సో మరోసారి చెప్తున్నా, ప్లీజ్ బీ కేర్ఫుల్గా ఉండండి. సో వార్తల్లోకి వెళ్దాము.